శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మీనరాశిలో ఉన్న శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే రుజు మార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. జూలై 27వ తేదీ వక్రించి వెనక్కి ప్రయాణం చేసేటటువంటి శనీశ్వరుడు మళ్ళీ డిసెంబర్ 10వ తేదీ వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శని భగవానుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని భగవానుడు వక్రించినప్పుడు శని వక్రగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శని వక్రగమనం ఇచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏ రాశికైనా సరే శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఆధిపత్యం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. అంటే ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏంటంటే శని భగవానుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 3వ రాశిని 7వ రాశిని 10వ రాశిని చూస్తూ ఉంటాడు. ఇది శని భగవానుడికి ఉన్నటువంటి దృష్టి. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారికి శని వక్రగమనం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొట్టమొదటి విషయం, ప్రతి రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత 3వ విషయం, శని భగవానుడి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ప్రతి రాశి మీద ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి 137 రోజుల పాటు శని వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, ప్రతి రాశి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందో, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, వివాహ విషయాలు, విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లు, వీటన్నిటి పరంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో, శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి శని వక్రగమనం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో శని వక్రించాడు. 12, 1 స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. శని భగవానుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న చోటు నుంచి 3వ స్థానాన్ని 7వ స్థానాన్ని 10వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇది శని దృష్టి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశి పాయింట్ ఆఫ్ వ్యూలో 4వ స్థానం మీద 8వ స్థానం మీద 11వ స్థానం మీద శని దృష్టి ఇంపాక్ట్ ఎక్కువగా పనిచేస్తుంది. వీటిని బట్టి ఫలితాలు తీసుకోవాలి. శని వక్రగమనం వల్ల కుంభరాశి వాళ్ళకి ధనపరంగా, కుటుంబ జీవితం పరంగా, వాక్చాతుర్యం పరంగా, సేవింగ్స్ పరంగా ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఈ శని వక్రగమనం అనేది మధురమైనటువంటి వాక్చాతుర్యాన్ని కుంభరాశి వాళ్ళకి ఇస్తుంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేస్తుంది. సంపాదన పెరిగేలాగా శనీశ్వరుడు ఫలితం ఇస్తాడు. అయితే పొదుపు గుణం కూడా ఉండాలి. పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మంచి జీవిత గుణపాఠాలను కూడా శనీశ్వరుడు నేర్పిస్తూ ఉంటాడు. అలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇస్తూ ఉంటాడు. మాటల్లో కూడా ఒక మెచ్యూరిటీ వచ్చేలాగా చేస్తాడు. జీవితంలో ఎన్ని కఠిన పరీక్షలు పెట్టినా కూడా శని భగవానుడు ఫైనల్ గా మంచి రిజల్టే ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి శని వక్రగమనం అనేటటువంటిది ఒక చక్కటి జీవిత గుణపాఠాన్ని నేర్పించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరేలాగా ఫలితాలను ఇస్తుంది. ఒక్కొక్క రంగం వాళ్ళకి ఫలితాలు తీసుకుంటే కుంభరాశి విద్యార్థులకి ఫోకస్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయాలి. డీవియేషన్స్ పెరిగే అవకాశం ఉంది. సినిమాలు, షికార్లు, ఫ్రెండ్షిప్లు, సోషల్ మీడియా ఇలా డీవియేట్ అవుతూ ఉంటారు. ఆ డీవియేషన్స్ తగ్గించుకుంటే మాత్రం, ఫోకస్ పెంచుకుంటే మాత్రం, క్రమశిక్షణ డిసిప్లిన్ ఉంటే మాత్రం కుంభరాశి విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు కొట్టగలుగుతారు. అలాగే కుంభరాశి విద్యార్థులు ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. మెయిన్గా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే ఒక ప్లాన్ వేసుకోండి, ఒక షెడ్యూల్ వేసుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారం చదువుకునే ప్రయత్నం చేస్తే విజయాలు వస్తాయి.
అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే జాబ్ టెన్షన్ అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది, ఫైనాన్షియల్ టెన్షన్ కూడా ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తూ ఉంటాయి, జాబ్లో వర్క్ లోడ్ పెరుగుతుంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వీటన్నిటినీ హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ శనైశ్వరుడు ఇస్తాడు. ఆ మెచ్యూరిటీ వల్ల, ఆ స్టెబిలిటీ వల్ల, మైండ్ స్టెబిలిటీ చాలా అద్భుతంగా ఉండటం వల్ల అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, జాబ్ రిలేటెడ్ స్ట్రగుల్స్ ఉంటాయి, పర్సనల్ రిలేటెడ్ స్ట్రగుల్స్, ఫ్యామిలీ లైఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. అటువంటప్పుడే లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ శని వక్రం పెంచుతుంది, ఎమోషనల్ స్టెబిలిటీ ఇస్తుంది, సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. ఫైనల్ గా జాబ్లో బ్రహ్మాండమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. అలాగే జాబ్ చేంజ్ కోసం ట్రై చేసే కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే అనుకోకుండా జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి మాత్రం మీకు ఇష్టం లేకుండానే తప్పనిసరి పరిస్థితుల్లో జాబ్ చేంజ్ అయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు చేంజ్ అయినా కూడా మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని మీరు టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అలాగే కన్సిస్టెన్సీ ఎవరికైతే బాగా ఉందో, స్కిల్స్ ఎవరైతే అప్గ్రేడ్ చేసుకుంటున్నారో కుంభరాశి వాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా ఈ శని వక్రం వల్ల ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే కుంభరాశి వ్యాపారస్తులు ఎలాంటి ప్రెజర్ ఉన్నా సరే ఆ ప్రెజర్ని ఓవర్కమ్ చేసి ఎక్సలెంట్ గా సర్వైవ్ అవ్వగలుగుతారు. అంటే కుంభరాశి వ్యాపారస్తులకి కొంచెం ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి ఈ శని వక్రం వల్ల కనిపిస్తాయి, కానీ వాటిని ఓవర్కమ్ చేస్తారు, టాప్ పొజిషన్ లో వ్యాపారాన్ని ఉంచగలుగుతారు. కాబట్టి శని వక్రం వ్యాపారస్తులకి, కుంభరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అదేవిధంగా స్త్రీల విషయానికి వస్తే స్త్రీలకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్కింగ్ అట్మాస్ఫియర్ లో, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో రెండు చోట్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి కుంభరాశి స్త్రీలు ఎంత వీలైతే అంత ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోండి. ధ్యానము, యోగా ఇలాంటివి చేసుకోండి. అప్పుడు స్త్రీలకు శని వక్రం అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది. అలాగే విదేశీ అవకాశాలు మాత్రం కొంచెం లిమిటెడ్ గానే ఉన్నాయని చెప్పాలి. అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే అబ్రాడ్ పరంగా లేవు, లిమిటెడ్ గా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. వాటిని మీరు క్యాచ్ చేసుకునే విధంగా జాగ్రత్తగా అడుగులు వేసినట్లయితే అబ్రాడ్ వెళ్లే యోగం ఉంటుంది. అలాగే వివాహం గనక పరిశీలించినట్లయితే పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకోవాలని భావించే కుంభరాశి వాళ్ళకి ఫ్యామిలీలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ మాట పట్టింపుల వల్ల చేతి వరకు వచ్చిన సంబంధం కూడా జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఈగోకు వెళ్లకుండా హ్యాండిల్ చేస్తే మాత్రం కుంభరాశి వాళ్ళకి పెళ్లిళ్ళు నిశ్చయం అయ్యే అవకాశం ఈ శని వక్రంలో ఉంటుంది. అలాగే నిరుద్యోగులకి కొంచెం ఆలస్యమైనా కూడా కష్టానికి తగిన విజయం ఖచ్చితంగా లభిస్తుంది, శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ప్యాకేజ్తో మంచి జాబ్ అనేది కొంచెం ఆలస్యంగా కొట్టగలుగుతారు. ఆరోగ్యపరంగా మాత్రం వాక్కుకు సంబంధించిన సమస్యలు, నిద్రకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అంటే మాట అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. నిద్ర పట్టక ఇబ్బంది పోయే అనారోగ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే ఇది కుంభరాశి వాళ్ళకి శని వక్రం అనేది సంపూర్ణంగా చాలా వరకు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. ధనపరంగా, కుటుంబ పరంగా, వాక్చాతుర్యం పరంగా, సేవింగ్స్ పరంగా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. కానీ ఆ అనుకూల ఫలితాలన్నీ కూడా సహనంతో ఎదురు చూడటం ద్వారా, బాగా కష్టపడటం ద్వారా, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవటం ద్వారా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జూలై 27వ తేదీ శని భగవానుడు మీన రాశిలో వక్రించి సంచారం చేయటం ప్రారంభించాడు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రించే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శనేశ్వరుడు రుజుమార్గంలో కాకుండా వక్రించి వెనక్కి వెళుతూ ద్వాదశ రాశుల వారికి తన వక్రగమనం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రతి రాశి వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి, శని వక్రగమనం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఈ సమయంలో వచ్చే శనివారాలు చదువుకోండి, లేదా హనుమాన్ చాలీసా వినండి. కలియుగంలో చాలా శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. అందుకే శనివారం పూట హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చదివినా శని వక్రం వల్ల ఏర్పడే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనేశ్వరుడు పాపగ్రహము, అందులోనూ పాపగ్రహం అయ్యుండి వక్రించాడు, మామూలు రుజుమార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి
ఉగ్రదేవతను పూజించడం ద్వారా కూడా శని వక్రగమనం వల్ల వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు పెరుగుతాయి. అంటే కాళికా అమ్మవారిని వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే శనివారాలు దర్శనం చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వక్రించిన శని వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు చదవటం వీలు కాకపోతే కనీసం శనివారాలు రోజైనా సరే ఈ శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. శనివారాలు శని మంత్రం చదువుకున్నా కూడా శని వక్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదే విధంగా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి వీలైతే ఒక్కసారి ఈ శని వక్రం జరుగుతున్న రోజుల్లో 7 శనివారాల వ్రతం చేసుకోండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా వీలైతే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే శనివారం పూట ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంట్లో శివలింగం ఉంటే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల కూడా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం మాత్రమే స్వీకరించండి. ఉపవాసాలంటే కూడా శనీశ్వరుడికి ప్రీతిపాత్రం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడికి నడక అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారాలు వీలైనంత దూరం నడిచే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శని భగవానుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఆంజనేయ స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ 3 అధిష్టాన దైవాల్ని పూజించటము అలా వీలు కాని పక్షంలో శనివారం పూట ఈ 3 అధిష్టాన దైవాల్లో ఏదో ఒక దైవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దాంతోపాటు శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా శని భగవానుడు వక్రించి ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మాత్రం కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి ఎవరైనా పంతులు గారికి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారాలు దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా శని వక్రం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల పూర్తిగా అనుకూలత రావాలంటే, వ్యతిరేకతలు తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.